అది 2021 జనవరి 1. ముంబై ఇంకా న్యూ ఇయర్ సంబరాల మత్తులోనే ఉంది. కానీ కార్ అనే ప్రాంతంలో భగవతి హైట్స్ అనే అపార్ట్మెంట్లో మాత్రం ఒక పెంపుడు కుక్క గట్టిగా మొరుగుతూ తన యజమానిని మెట్ల వైపు లాగింది. ఆ కుక్క వెనకాల వెళ్ళిన ఆ వ్యక్తి మెట్లపై కనిపించిన దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు. రక్తపు మడుగులో ఒక 19 ఏళ్ల యువతి కదలకుండా పడి ఉంది. అతడు భయపడి పోలీసులకి విషయాన్ని చెప్పాడు. కొన్ని నిమిషాల్లో వారు అక్కడికి చేరుకున్నారు. మొదట ఇది మెట్లపై నుంచి జారిపడిన ప్రమాదమే అని అనుకున్నారు. కానీ మెట్ల రైలింగ్పై రక్తపు మరకలు, పార్టీ జరిగిన ఫ్లాట్లో బెడ్షీట్పై ఉన్న రక్తాన్ని చూసి ఇది ప్రమాదం కాదని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఆ దాడికి గురైన ఆ యువతి పేరు జాహ్నవి క్రుకేజా. ఆమె కేవలం 19 సంవత్సరాలున్న సైకాలజీ చదువుతున్న విద్యార్థిని. భవిష్యత్తులో ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను చదివి సైకాలజిస్ట్గా స్థిరపడాలని ఆమె కలలు కనేది. ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టమైన అమ్మాయి. ఎవరికి సహాయం కావాలన్నా ముందుండేది. జీవితం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది, కానీ అది అక్కడే ఆగిపోతుందని ఆమెకి తెలియదు. జాహ్నవి జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి దియా. ఇద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఒకే స్కూల్, ఒకే కాలేజ్. ప్రతి పుట్టినరోజు, ప్రతి పండగ ఇద్దరు కలిసే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. వారి స్నేహాన్ని చూసి ఇలాంటి ఫ్రెండ్ దొరకడం అదృష్టం అని చాలామంది అనుకునేవారు. కరోనా లాక్డౌన్ సమయంలో ఇద్దరు తన అభిరుచిని వ్యాపారంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. కేకులు, డెజర్ట్స్ తయారు చేశారు. ప్రిటీ బేక్డ్ బై డీజే అనే చిన్న బిజినెస్ని ప్రారంభించారు. ఇక్కడ డి అంటే దియా అండ్ జే అంటే జాహ్నవి. ఇది కేవలం ఒక బిజినెస్ మాత్రమే కాదు, వారి స్నేహానికి గుర్తుగా ఇలా డీజే అని పేర్లు పెట్టుకున్నారు. అదే సమయంలో తన జీవితంలో మరో వ్యక్తి వచ్చాడు. అతని పేరు శ్రీ జోగ్. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. దాదాపు 3 సంవత్సరాల పాటు ఇద్దరూ రిలేషన్లో ఉన్నారు. జాహ్నవి తన భవిష్యత్తును ఊహించిన ప్రతిసారి శ్రీ కూడా ఆ కలల్లో ఉండేవాడు. ఆమెకు శ్రీపై ఎంత నమ్మకం ఉండేదో దియా పైన కూడా అంతే నమ్మకం ఉండేది. ముగ్గురు కలిసి బయటికి వెళ్ళడం, పార్టీలు, కేఫ్లు తిరగడం వంటివి చేసేవారు. కానీ కొన్ని నెలలుగా శ్రీ ప్రవర్తన మారడం ప్రారంభమైంది. జాహ్నవి మెసేజ్లకు ఆలస్యంగా రిప్లై ఇవ్వడం, కలవాలంటే కారణాలు చెప్పడం చేసేవాడు. మరోవైపు దియతో మాత్రం ఎక్కువ సమయం గడిపేవాడు. అవన్నీ జాహ్నవి గమనించింది. ఒక్కోసారి ఇద్దరూ తనకు తెలియకుండా గంటల తరబడి మాట్లాడుతున్నట్లు కూడా తెలిసి అనుమానం వచ్చింది. కానీ వాళ్ళు ఇద్దరూ నా వల్లే కదా అని తన మనసును తానే నమ్మించుకునేది. అదే ఆమె చేసిన పెద్ద తప్పు. 2020 డిసెంబర్ 31న జాహ్నవి తండ్రి ప్రకాష్ పుట్టినరోజు. కుటుంబం అంతా కలిసి చిన్న సెలబ్రేషన్గా చేసుకున్నారు. ఆ రోజు వారి ఇంట్లో అందరూ ఆనందంగా ఉన్నారు. కొన్ని గంటల్లో అదే ఆనందం కన్నీళ్లుగా మారుతాయని ఎవ్వరూ ఊహించుకోలేదు. రాత్రి దాదాపు 10 గంటలకు డోర్ బెల్ మోగింది. తలుపులు తీసి చూడగా దియా, శ్రీ అండ్ వారి స్నేహితుడు ఎస్ బయట నిలబడి ఉన్నారు. అంకుల్, ఎస్ ఇంట్లో చిన్న న్యూ ఇయర్ పార్టీ ఉంది, జాహ్నవిని కూడా పంపించండి అని దియా అడిగింది. మొదట దీనికి ప్రకాష్ గారు ఒప్పుకోలేదు. రాత్రి కావడం, అందులోనూ కోవిడ్ పరిస్థితులు ఇంకా ఉండడం ఆయనకు ఇష్టం లేదు. కానీ దియా, శ్రీ ఇద్దరూ కలిసి కొద్దిసేపే అంకుల్, పార్టీ పూర్తయ్యాక తీసుకొస్తాం అని పదే పదే చెప్పడంతో చివరికి ఒప్పుకున్నారు. వెళ్లే ముందు ప్రకాష్ గారు కూడా కూతుర్ని చూసి ఎక్కడైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే ఇంటికొచ్చేయి అని అన్నారు. జాహ్నవి నవ్వుతూ సరే అని చెప్పి వెళ్ళింది. యష్ ఇంట్లో న్యూ ఇయర్ పార్టీ జోరుగా సాగుతుంది. మ్యూజిక్, డ్యాన్స్తో అందరూ కొత్త సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతిస్తున్నారు. జాహ్నవి, దియా, శ్రీ కూడా మిగతా స్నేహితులతో కలిసి నవ్వుతూ కనిపించారు. రాత్రి 12 గంటలు దాటగానే అందరూ ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నారు. కొంతసేపటి తర్వాత ఫైర్ వర్క్స్ చూడడానికి అందరూ టెర్రస్ పైకి వెళ్ళారు. చుట్టూ రంగులు, వెలుగులు ఉన్నాయి. అందరూ ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. అప్పుడే పార్టీలో ఉన్న ఒక అమ్మాయికి ఒక్కసారిగా అస్వస్థతగా అనిపించింది. అది గమనించిన జాహ్నవి వెంటనే ఆమెను కిందకు తీసుకెళ్ళింది. నీళ్లు ఇచ్చి కొద్దిసేపు ఆమెతోనే ఉండిపోయింది. ఆ తరువాత మళ్ళీ టెర్రస్ పైకి వెళ్ళింది. కానీ ఈసారి ఆమె చూసిన దృశ్యం ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. టెర్రస్లో ఒక మూల శ్రీ అండ్ దివ్య ఇద్దరు అత్యంత సన్నిహితంగా నిలబడి ఉన్నారు. ఆ క్షణంలో జాహ్నవి రంగుల ప్రపంచం కూలిపోయింది. 3 సంవత్సరాల ప్రేమ, ఏళ్ల తరబడి ఉన్న స్నేహం
ఒక్క క్షణంలో అబద్ధమైపోయాయి. ఆమె నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి నడిచింది. వెంటనే తిరిగిన శ్రీ అండ్ దియా జాహ్నవిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొన్ని క్షణాలు ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చివరకు జాహ్నవి గొంతు వణుకుతూ, ఇదేనా మీరు నాకు ఇచ్చిన నమ్మకం అని గట్టిగా అడిగింది. దాంతో దియా తలదించుకుంది. శ్రీ మాత్రం జాహ్నవి నువ్వు అనుకున్నట్లు కాదు అని చెప్పబోయాడు. కానీ జాహ్నవి అతని మాటలను వినలేదు. ఆమె కళ్ళల్లో కోపం కంటే బాధ ఎక్కువగా కనిపించింది. టెర్రస్పై ఉన్న మిగతా స్నేహితులు పరిస్థితి సీరియస్గా మారిందని గ్రహించి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు టెర్రస్ పైన జాహ్నవి, శ్రీ ఇంకా దియా ఈ ముగ్గురే మిగిలారు. కొన్ని నిమిషాల వాగ్వాదం తర్వాత ఈ విషయం ఎక్కడితో ఆగదు అని జాహ్నవి అన్నది. ఆ ఒక్క మాటతో శ్రీ ముఖంలో భయం పెరిగింది. జాహ్నవి వెంటనే అక్కడి నుంచి కిందకు వెళ్ళింది. దాదాపు రాత్రి 1:30 మెట్లు దిగుతూనే జాహ్నవి తన అత్యంత స్నేహితురాలైనటువంటి పర్ణికకు ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తగానే అవతల నుంచి ఏడుపు మాత్రమే వినిపించింది. కొద్దిసేపటి తర్వాత జాహ్నవి ఏడుస్తూనే దియా అండ్ శ్రీ ఇద్దరూ నన్ను మోసం చేశారు అని చెప్పింది. దీంతో పర్ణిక ఒక్కసారి షాక్ అయ్యింది. నువ్వు ఎక్కడ ఉన్నావు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేలోపే జాహ్నవి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. భయంతో జాహ్నవి చివరిసారిగా వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు అని చెప్పింది. అంతే, ఫోన్ కట్ అయిపోయింది. పర్ణిక మళ్ళీ కాల్ చేసినా ఎవ్వరూ ఫోన్ ఎత్తలేదు. అదే జాహ్నవి జీవితంలో చివరి ఫోన్ కాల్. కొన్ని క్షణాల తర్వాత మెట్ల మధ్యలో ఈ ముగ్గురు మరోసారి ఎదురే నిలబడ్డారు. అప్పుడు జాహ్నవి ఆవేదనతో, మీ ఇద్దరిని నేను నా కుటుంబం కంటే ఎక్కువగా నమ్మాను అని చెప్పింది. దియా ఆమెను శాంతింపజేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ జాహ్నవి ఒక్క మాట మాత్రమే చెప్పింది, ఈ విషయం అందరికీ చెబుతాను అంది. జాహ్నవి మాటలు శ్రీ కోపాన్ని మరింతగా రెచ్చగొట్టాయి. మెట్ల మధ్యలో వారి మధ్య వాగ్వివాదం క్షణాల్లోనే పెద్ద ఘర్షణగా మారింది. శ్రీ జాహ్నవిని బలంగా నెట్టాడు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నం చేసింది. మెట్ల రైలింగ్ను గట్టిగా పట్టుకొని తాను రక్షించుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆ సమయంలో అతని కోపం, అతని ఆలోచనలన్నింటినీ అదుపు దాటిపోయింది. అతను వరుసగా జాహ్నవిపై దాడి చేయడం ప్రారంభించారు. జాహ్నవి కూడా చివరి వరకు పోరాడింది. తన గోలుతో గీరింది, అతన్ని తోసేసింది. రైలింగ్ పట్టుకుని నిలబడేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె శక్తి నెమ్మదిగా తగ్గిపోయింది. కొన్ని నిమిషాల ఘర్షణ తర్వాత జాహ్నవి మెట్లపైన రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. అక్కడ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. శ్రీ ఒక్కసారి తన చేతుల వైపు చూశాడు. చేతులపై రక్తం కనిపించింది. తాను చేసిన పని ఎంత పెద్ద నేరమో అప్పుడే అతనికి అర్థమైంది. భయంతో ఒక్క నిమిషం కూడా అక్కడ ఆగలేదు. హడావిడిగా మెట్లు దిగి అపార్ట్మెంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మరోవైపు దియా ఏమీ జరగనట్టు మళ్ళీ పార్టీ జరిగిన ఫ్లాట్లోకి వెళ్ళి నిద్రపోతున్నట్టు నటించింది. కానీ ఆమె దుస్తులపై పడిన రక్తపు మరకలు, ఆ మంచంకి అంటుకున్న రక్తం కొన్ని గంటల్లో ఆమెను చెప్పిన ప్రతి మాటను ప్రశ్నించాయి. ఇక మెట్లపై మాత్రం జాహ్నవి ఒంటరిగా పడి ఉంది. సహాయం కోసం ఎవ్వరూ రాలేదు. గంటలు గడిచిపోయాయి. తెల్లవారుజామున ఒక పెంపుడు కుక్క అసాధారణంగా మొరగడం ప్రారంభించింది. దాని యజమాని కుక్క వెనక మెట్లు ఎక్కి జాహ్నవి మృతదేహాన్ని చూసి షాక్ అయ్యాడు. కొన్ని నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ అధికారులు ప్రతి ఆధారాన్ని జాగ్రత్తగా పరిశీలించడం ప్రారంభించారు. మృతదేహం దగ్గర మాత్రమే కాదు, 2వ అంతస్తుకు వరకు వెళ్లే మెట్ల రైలింగ్పై కూడా రక్తపు మరకలు కనిపించాయి. పార్టీ జరిగిన ఫ్లాట్లో ఒక బెడ్షీట్పై కూడా అదే రక్తపు మరకలు కనిపించాయి. ఇప్పటికే పోలీసులకు స్పష్టమైంది, ఇది ప్రమాదం కాదు, ఎవరో జాహ్నవిపై దాడి చేసి ఆ తర్వాత ఈ దృశ్యాన్ని ప్రమాదంలా మార్చే ప్రయత్నం చేశారని. కొన్ని రోజుల తర్వాత పోస్ట్మార్టం రిపోర్టు కూడా వచ్చింది. ఆ రిపోర్ట్లో ఆమెపై దారుణంగా దాడి జరిగిందని, ఆమె శరీరంపై మొత్తం 48 గాయాలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. వాటిలో చాలా వరకు తనను తాను రక్షించుకునే ప్రయత్నంలోనే ఏర్పడిన గాయాలు. ఇప్పుడు పోలీసులకు ఒక విషయం స్పష్టమైంది, ఇది పూర్తిగా ఒక హత్య అని. కానీ హంతకుడిని కోర్టులో నిరూపించాలంటే ఇంకా బలమైన ఆధారాలు అవసరం. ఆ ఆధారాలు కొన్ని రోజుల తర్వాత DNA రిపోర్టు రూపంలో బయటకు వచ్చాయి. జాహ్నవి హత్య కేసు ఇప్పుడు ముంబై అంతా చర్చించుకునే అంశంగా మారింది. ఆమెను ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే ప్రశ్నలు సమాధానం కనుగొనడానికి పోలీసులు ఒక్కో ఆధారాన్ని జాగ్రత్తగా పరిశీలించడం ప్రారంభించారు. మొదట పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరి స్టేట్మెంట్లను తీసుకున్నారు. వారి ఫోన్ కాల్స్, లొకేషన్స్, CCTV ఫుటేజ్ అన్నింటినీ ఒకదానితో మరొకటి పోల్చి చూశారు. అప్పుడే జాహ్నవి చివరిసారిగా చేసిన ఫోన్ కాల్ ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారంగా మారింది.
పర్ణిక పోలీసులకు చెప్పిన ఈ ఒక్క మాట దర్యాప్తు దిశనే మార్చేసింది. వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు, అదే జాహ్నవి చెప్పిన చివరి మాట. అయితే వాళ్ళెవరు? ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్న సమయంలో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి DNA రిపోర్ట్ వచ్చింది. శ్రీ దుస్తులపై కనిపించిన రక్తం జాహ్నవిదేనని నిర్ధారణ అయ్యింది. అంతేకాదు, జాహ్నవి గోళ్ళలో కూడా శ్రీ DNA ఆనవాళ్లు గుర్తించారు. ఇప్పటికే అతనిపై ఉన్న అనుమానాలు బలమైన ఆధారాలుగా మారిపోయాయి. పోలీసులు వెంటనే శ్రీని అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట తనకు ఏమీ తెలియదని చెప్పాడు. జాహ్నవి మెట్లపై నుంచి జారిపడిందని చెప్పే ప్రయత్నం చేశాడు. తరువాత జాహ్నవి హత్య కేసు ఏళ్ల తరబడి కోర్టులో విచారణ సాగింది. ప్రతి విచారణలో జాహ్నవి తల్లిదండ్రులు తన కూతురికి న్యాయం జరుగుతుంది అనే ఆశతో కోర్టుకు వచ్చేవారు. చివరకు 2006 జనవరి 31న ఎంతో కాలంగా ఎదురుచేస్తున్న తీర్పు వెలువడింది. కోర్టు శ్రీ జోగ్ దంకర్పై ఉన్న అన్ని ఆధారాలను మరోసారి పరిశీలించింది. జాహ్నవి గోళ్ళలో లభించిన DNA, శ్రీ దుస్తులపై ఉన్న రక్తపు మరకలు, పోస్ట్మార్టం నివేదిక ఈ ఆధారాలన్నీ జాహ్నవి మరణం ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి వల్లే జరిగిందని తేల్చాయి. దీంతో శ్రీని దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్షణ విధించారు. జాహ్నవి కుటుంబానికి అది కొంత ఊరటనిచ్చింది, కానీ వారి బాధను పూర్తిగా తీర్చలేదు. ఎందుకంటే దియా విషయంలో కోర్టు నిర్ణయం వేరే విధంగా ఉంది. దియాపై అనుమానాలు ఉన్నప్పటికీ హత్యలో ఆమె ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు నిరూపించే బలమైన ఆధారాలు లేవు. అందువలన కోర్టు దియాపై ఉన్న ఆ కేసుని కొట్టిపడేసింది. కేవలం అనుమానాలను ఆధారంగా ఒకరిని దోషిగా తేల్చి చెప్పలేమని చెప్పింది. దీంతో దియాకు బెనిఫిట్ ఆఫ్ డౌట్స్ ఇచ్చి విడుదల చేసింది. ఈ తీర్పు జాహ్నవి కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. దియాకు అన్నీ తెలుసు, అయినా ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని వారు ప్రశ్నించారు. వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు భారతదేశంలో స్నేహం, ప్రేమ మరియు ద్రోహంకు ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలిచింది. ఒకప్పుడు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన ఇద్దరు వ్యక్తులు జాహ్నవి జీవితంలోనే అతిపెద్ద విషాదానికి కారణం అయ్యారు. ఒక నిర్ణయం, ఒక కోపం, ఒక కుటుంబ జీవితాన్ని కన్నీటిలో ముంచేసింది. జాహ్నవి ఇంకా మరి తిరిగి రాదు, కానీ ఆమె కథ మనకు ఒక విషయం మాత్రం గుర్తు చేస్తుంది. ప్రేమలో నమ్మకం అవసరం, స్నేహంలో నిజాయితీ అవసరం, కానీ ద్రోహం ఇరువైపుల జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. ఇదే జాహ్నవి యొక్క కథ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.